వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీ అలాగే కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసి ప్రపంచ అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు 14 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ది ఇండస్ ఆంట్రప్రీనర్ చార్టర్ టై మెంబర్గా అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, రెండవది మేక్ ఇన్ ఇండియా చేయడానికి BBA EDP విత్ క్యాట్ కోచింగ్, మూడవది వరల్డ్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ MEC CEE CEC విత్ EDP క్యాట్ అండ్ SAP కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి చాలా డిమాండ్ ఉంది, చాలా భూమిలో ఉంది. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు నిన్న, నేడు, రేపు, ఎస్టర్డే, టుడే, టుమారో ఎప్పుడు అవసరం ఇది. నేను కొత్తలో ఇది ఎంత సంవత్సరాలు ఉంటుంది అబ్బాయి కోర్సు, అసలు నిజంగా ఎప్పుడు ఎవరి జాబ్స్ ఉంటాయా అని నేను ముందు ఇండియా వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేసే ముందు మొత్తం ప్రపంచం తిరిగి వచ్చిన తర్వాతనే నేను ఒక ధైర్యంగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ లేకుండా, హోటల్స్ లేకుండా అసలు ప్రపంచం నడవదు ముందు ఎవరి టూరిజం. ఇప్పుడు దానితో టూరిజం డెవలప్ అవుతూ ఉంది. అందువలన ఎక్కడ కూడా హోటల్స్, స్టార్ హోటల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక అదృష్టం ఏంటంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తులకి ఇప్పుడు హోటల్స్లోని జాబ్స్ కాదు, దీంట్లో బిజినెస్ మేనేజ్మెంటు సబ్జెక్ట్స్ కూడా ఉండటం వల్ల దీని 6 రంగాలలో 62 రకాల జాబ్స్ వస్తున్నాయి. ఏంటి 6 రంగాలు 62 రకాల జాబ్స్ అంటే, ఇప్పుడు హోటల్ పరిశ్రమ ఉంది, ఎట్లాగా అదే దాంట్లో కన్ఫామ్గా జాబ్స్ వస్తాయి. రెండవది ఎయిర్లైన్స్ జాబ్స్ ఉన్నాయి. మూడవది క్రూజ్ లైన్స్. నాలుగవది టూరిజం. ఐదవది రిటైల్ సెక్టర్. అసలు రిటైల్ సెక్టర్లో ఈ కోర్స్ చేసిన వ్యక్తులను తీసుకుంటున్నారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇండస్ట్రీ సెక్టర్ 6వది. 7వది మల్టీనేషనల్ కంపెనీస్. మరి మల్టీనేషనల్ కంపెనీస్కి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి ఏంటి అంటే దీంట్లో మనకు కంప్యూటర్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి. అందువలన ఈ బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల ఏ రంగంలో కూడా బ్రహ్మాండం జాబ్ సంపాదించుకోవచ్చు. అయితే అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మరి ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని రకాలుగా అందిస్తూ ఉన్నారు, అసలు మనం ఏం కోర్సులు అందిస్తా ఉన్నామో తెలుసుకుందాం. మనం 2 రకాల కోర్సులు అందిస్తూ ఉన్నాం. ఏంటి 2 రకాలంటే, ఒకటి 100% జాబ్ గ్యారంటీ కోర్సు అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, ఏ మాత్రం డౌట్ లేదు. రెండవది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు అందిస్తున్నాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఎన్ని రకాలుగా అందిస్తుంటే 2 రకాలుగా అందిస్తున్నాం. ఏంటి 2 రకాలు అంటే, ఫస్ట్ది 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 5 years కోర్సు అందిస్తా ఉన్నాం. ఈ ఇంటర్మీడియట్లోనే 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిగ్రీలో 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. 5 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడం వల్ల అద్భుతంగా ఒక స్ట్రెంత్గా తయారవుతాడు, సబ్జెక్ట్ పరంగా తయారవుతాడు. ఇక ఎక్సలెంట్గా జాబ్ పర్ఫార్మెన్స్లో ఇక మంచి జాబ్ సంపాదించినప్పుడు మంచి తక్కువ టైంలో మంచి రెమ్యునరేషన్ కానీ మంచి హై డిసిగ్నేషన్ పొందడానికి అవకాశం ఉంది. అది మొదటి రకం. రెండో దశకి ఇంటర్మీడియట్ పూర్తి అయిన వాళ్ళకి MPC, BPC, MEC, CHEC కంపెనీ వాళ్ళకి మరి 3 years హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నాం. ఇక్కడ మనకు గమ్మత్ ఏంటంటే, ఒక ఆనందకరమైన విశేషం ఏంటంటే, మనకు జాయిన్ అయిన ఫస్ట్ డేనే మనం డాక్టర్ నారాయణ కాలేజ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇవ్వడం తమ సిచ్యువేషన్ కాదు. మరి ఎలాగ ఇవ్వగలుగుతున్నాం అంటే, స్కిల్డ్ ప్రోగ్రామ్ అని అందిస్తాను. 6 days 6 types of స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తాను. మరి 6 days 6 types of స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం కాబట్టి మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి బ్రహ్మాండం జాబ్ అయితే వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, 5 సంవత్సరాలు కోర్సు చదివేవాళ్ళు, 3 years కోర్సు డిగ్రీ చదివేవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, నాకు ఒకటే అడుగుతాను, నేను 100% అటెండెన్స్ వస్తాను సార్ అని ఒక్కడు మీరే నాకు రాసిగలిగితే నేను మీకు బ్రహ్మాండ వ్యక్తి తయారు చేస్తాను. మీరు జాయిన్ అయ్యే రోజు మీరు ఏం కావాలనుకున్నారో ఒక స్లిప్ రాసుకుని బాక్స్లో పెట్టుకోండి. నాకు 100% అటెండెన్స్ రండి. మీరు 3 years తర్వాత 5 years తర్వాత మీరు ఏం కావాలో కోరుకున్నారు బాక్స్ ఆ స్లిప్ ఓపెన్ చేసి చూడండి, మీరు కోరుకున్న కన్నా టాప్ పొజిషన్ నేను తీసుకెళ్తాను, డౌట్ లేదు. ఇక రెండో దశకి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు, ఒక అద్భుతమైన కోర్సు. మనం ఎదుగుతూ 10 మందికి దారి చూపించే విధంగా తయారు చేస్తాను. దాన్ని EDP అంటా ఉన్నాం. ఆ EDPని కూడా 5 years కోర్సు, 3 years కోర్సు పెట్టాం. 5 years కోర్సు ఏంటి, MECC. MECC అన్ని కాలేజీలు ఉంది కదా సార్, మా ఊర్లో ఉంది కదా సార్, మా హైదరాబాద్కి వచ్చి డాక్టర్ నారాయణ కాలేజ్ ఎందుకు చదవాలి MECC గ్రూప్ అని అనుకోవచ్చు. MECC గ్రూప్తో MECC అన్ని చోట్ల ఉంది, కానీ మనం EDP అందిస్తున్నాం, ఫస్ట్ టాప్ 1.
అసలు ఈడిపి అంటే ఏంటి, రెండోది క్యాట్ కోచింగ్, క్యాట్ అంటే ఏంటి, మూడోది ఎస్ఏపి. ఈ 3 రకాల 5 సంవత్సరాల కోర్సులో 3 సంవత్సరాల కోర్సులు అందిస్తాను. ఈడిపి అంటే ఏంటంటే, ఈ అంటే ఆంట్రప్రెన్యూర్ అంటే ఎవరంటే సొంతంగా బిజినెస్ పెట్టే వ్యక్తిని, సొంతంగా పరిశ్రమ పెట్టే వ్యక్తిని, తను బ్రతుకుతూ 10 మంది దారి చూపే వ్యక్తిని ఆంట్రప్రెన్యూర్ అంటారు. అయితే ఎంప్లాయర్ అనొచ్చు, అయితే యజమాని అనొచ్చు. ఆ విధంగా మనం తయారు చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, మరి దీంట్లో థియరీగా చెప్తే బిజినెస్ పెట్టగలుగుతాడా, థియరిటికల్ చెప్తే పరిశ్రమ పెట్టగలుగుతాడా? నో. మనం ప్రాక్టికల్ ఇస్తున్నాం. ఏంటి సార్, ఎంపీసీలో విన్నాం ప్రాక్టికల్స్, బైపీసీలో విన్నాం, ఇంజనీరింగ్లో మెడిసిన్లో విన్నాం కానీ ప్రాక్టికల్స్, ఎంఈసీస్లో బీబీఏలో ప్రాక్టికల్స్ ఏంటి సార్ అని అడగొచ్చు. ఎంఈసీస్లో ప్రాక్టికల్స్ ఏంటంటే, మనము పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ చూడాలి కదా, మరి బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ గురించి తెలుసుకోవాలి కదా ప్రాక్టికల్గా. అందువలన మనం చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న 23 జిల్లాల్లో ప్రతి జిల్లాకి వెళ్ళి జిల్లాకి 5 రకాల పరిశ్రమలు చూస్తాం. పరిశ్రమ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, ఇవన్నీ గమనిస్తాం. అసలు వస్తువు తయారైన వస్తువు ఏ జిల్లా వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు కొనుక్కుంటారని చూస్తాం. 23 జిల్లాల మీద 100 రకాల పరిశ్రమలు చూస్తాం. ప్రతి జిల్లాలో రోడ్లు చూస్తాం, వనరులు చూస్తాం, ప్రాజెక్టులు చూస్తాం, ఫారెస్ట్లు చూస్తాం. అద్భుతం కదండి. 23 జిల్లాల మీద ఒక అసలు ఏ రాజకీయ నాయకుడికి అంత అనుభవం, అంత బిజినెస్ మ్యాన్కి ఉంటుందండి అసలు అంత అవేర్నెస్. 2వ సంవత్సరం సరికి కంట్రీలో 29 దేశాలకి, 29 రాష్ట్రాలకు వెళ్తాం, 29 ప్రతి స్టేట్ క్యాపిటల్కి వెళ్తాం. స్టేట్ క్యాపిటల్ 5 రకాల పరిశ్రమలు, అవి ఒక 100 రకాల పరిశ్రమలు. ఇండియా మొత్తం మీద గ్రిప్ వచ్చేస్తుంది. 3వ సంవత్సరం సరికి 15 దేశాలు, 15 దేశాల స్టేట్ కంట్రీ క్యాపిటల్స్, అవి ఒక 50 ఇండస్ట్రీస్. ఆన్ యావరేజ్ మీద ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువైనా కూడా 200 రకాల పరిశ్రమలు చూస్తాం. వస్తువులు 200 రకాల వస్తువుల ప్రొడక్ట్స్ చూస్తాం. అబ్బో, అదొక దాన్ని మాటలతో వర్ణాలు ఇస్తాం, మనం ఆ మాటలు చెప్పలేనిది. అట్ సేమ్ టైం రెండవది 200 మంది పారిశ్రామికవేత్తలు కలుస్తాం. మాస్టర్ని మా బిజినెస్ పాఠాలు, బిజినెస్ లెసన్స్ మాస్టర్లు చెప్తే అర్థం కాదు. ఎవరైతే బిజినెస్ పెట్టారో తన బిజినెస్ పెట్టడానికి ఎలాంటి రా మెటీరియల్ వాడుకున్నాడు, ఎక్కడి నుంచి మెషినరీ వాడుకున్నాడు, ఎక్కడి నుంచి మనీ తీసుకొచ్చుకున్నాడు, ఎలాంటి మ్యాన్ పవర్ను ఉపయోగించుకుంటా ఉన్నాడు, మనీని ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు, ఎలాంటి మెథడ్స్ పాటిస్తూ ఉన్నాడు. 8M ప్రోగ్రామ్ ఉంటాయి, 8 M's, 8 ఎములు. ఆ 8 ఎముల ప్రోగ్రామ్ తీసుకుంటే అద్భుతాలు. ఆయన చెప్తాడు, ఎవరు పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, 200 మంది చేత వింటాం. ఇంకెంత కాన్ఫిడెన్స్ స్కిల్స్ పెరగదండి. 3వ హైలైట్ ఏంటంటే 40 రకాల యూనివర్సిటీస్కి వెళ్తాం. 40 రకాల యూనివర్సిటీ అంటే మాట్లాడండి. ఒక ఐఐటి, ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన ఐఐటీలో ఐఐటి ఖరగ్పూర్, లేకపోతే కాన్పూర్ ఐఐటి, ఢిల్లీ ఐఐటి, ముంబై ఐఐటి, చెన్నై ఐఐటి చదువుతుంటే ఓ పెద్ద గ్రేట్ అనుకుంటా ఉంటాం కదా. ఒక ర్యాంక్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీలో వస్తే నాకు పిహెచ్డి సీట్ వచ్చినప్పుడు అబ్బో ప్రపంచంలో 3వ స్థానం అంట, గ్రేట్ అని నేను ఆనందపడేవాడిని. మరి ఒక యూనివర్సిటీ సీట్ వస్తేనే. మరి అటువంటిది మన వాడు 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ 5 ఏళ్లలో 40 రకాల యూనివర్సిటీస్, మొత్తం అన్ని ఐఎంలకు వెళ్తాం, ఆల్ గ్రేట్ బీ స్కూల్స్ వెళ్తాం. మన ఇండియాలో ఉన్న వరల్డ్లో ఉన్నాం. 40 రకాల యూనివర్సిటీ. 3వది. 4వది 40 రకాల యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో మినిమం 5 ప్రొఫెసర్స్ కలుస్తాం. వర్క్షాప్ అని, కేస్ స్టడీస్ అని, సెమినార్స్ అనేసి, ఇంటరాక్షన్ అనేసి ఇలా చేసుకుంటాం. మరి 200 మంది ప్రొఫెసర్స్, ఒక అద్భుతమైన విషయమైనా. 4వది. 5వది క్యాట్ కోచింగ్, లాంగ్ టర్మ్. ఇప్పుడు ఐఐటి, AIEEE కోచింగ్ ఎలా తీసుకున్నారు, మన ఎంఈసీస్ వాళ్ళకి ఫస్ట్ 5 years క్యాట్ కోచింగ్ ఇస్తాం. క్యాట్ అంటే కామన్ అడ్మిట్ టెస్ట్. దీంట్లోనే ఐఎంలైనా ర్యాంక్ వచ్చి సీట్ వస్తే మినిమం సాలరీ 10 లక్షల నుంచి కొట్టుపడదు. దానిపైనే ఇంకా మన సత్యనాథన్ లాగాని, ఇంకా శివనాడార్ లాగాని ఎలాగని వెళ్ళవచ్చు. ఇక 6వది శాపు. అన్ని అద్భుతాలే. ఇక ఇంత నాలెడ్జ్ మీద 5 ఏళ్ళు కోర్సు, 10th క్లాస్ అయిపోయిన వాడికి, డిగ్రీ 3 years చదివేవాడికి ఏమైనా నాకు ఎవరైనా జాబ్ ఇవ్వదు, బ్రతకలేను అనే భయం వస్తుందండి. ఏ మాత్రం భయం రాకపోగా నేను 10 మంది దారి చూపిస్తాననే ధైర్యం వస్తుంది. అదే కదా కావాల్సింది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సింది. అది లేకనే కదా ఎంతమంది నాలెడ్జ్ ఉన్న లేరండి. వాళ్ళందరూ ఏమవుతారు తెలిసిన, 8 చదివిన వాళ్ళు, ఏమో చదివిన వాళ్ళంతా ధైర్యం లేని వాళ్ళు, కాన్ఫిడెన్స్ తీసుకులేని వాళ్ళు, నాకు జాబ్ ఇవ్వతే బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. నాలెడ్జ్తో పాటు ఏం కావాలంటే కాన్ఫిడెన్స్ స్కిల్స్ కావాలి, డేర్ కావాలి. ఈ రకంగా ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజ్ చేసిన వ్యక్తికి నేనేమి ఇట్లా డేరు, కాన్ఫిడెన్స్ స్కిల్స్ చూపిస్తున్నా. ఒక దృశ్యము 1000 మాటలు సమానం. 1000 మాటలు చెప్పినా కూడా చెవులకి ఎక్కవు, రికార్డ్ అవ్వవు, ఎగ్జామ్ ఫెయిలే. మరి ఒక దృశ్యం చూపిస్తే కంటికి చూపిస్తాడు. చిన్న ఎగ్జామ్ చెప్తాను. ఒక 3 years 4 years పిల్లలు చూడండి. నాన్న ఏం చేస్తాడో పిల్లవాడు చేస్తాడు, అమ్మ ఏం చేస్తుందో పాప అదే చేస్తుంది. ఏమన్నా వీళ్ళు ABCD నేర్చుకున్నారండి, నేర్చుకొని ఇలాగ అమ్మ ఇలా చేస్తుందని చేస్తున్నాడండి? నో, దృశ్యం చూశాడు. ఇది ప్రాక్టికల్ అవసరం. ఈ ప్రాక్టికల్ డాక్టర్ నారాయణ కాల్లో అందిస్తా ఉన్నాం. ఖతర్నాక్ తయారవుతారు, ఏ మాత్రం డౌట్ లేదు. 3 నెలల నుంచి 6 నెలలు నేను చెప్తా ఉన్నాను, కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. నేను ఎలానే బ్రతకగలుగుతున్నాను. అదే కదండి అమ్మ నాన్న కోరుకుంటా ఉంది. నీకు ఈ కొడుకు ఎట్లా బతుకుతాడో, ఈ పిల్ల ఎలా బతుకుతుందో అని భయం కదండి అమ్మా నాన్నకి. 3 నెలల్లో 6 నెలల్లో
అమ్మ నాన్న చెప్తారు, అమ్మ నాన్న నేను బ్రహ్మాండం బ్రతకగలుగుతాను, నేను బ్రతుకుతాను కన్నా 10 మంది బ్రతికించగలుగుతాను. అదే కదా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. అది మన డాక్టర్ నారాయణ కాలేజ్లో ప్రాక్టికల్స్ అందిస్తాను. హ్యాపీ, సంతోషం. ఇంకా ఓకే, కాల్ తీసుకుందాము. రామకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఆల్రెడీ బీకామ్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ అయిపోయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఈ హోటల్ మేనేజ్మెంట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్. దీన్ని చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది కాబట్టి ఎలా చేయాలో కొంచెం సజెషన్ ఇస్తారా? ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. మరి ఇప్పుడు 3 years ఇంకా ఏం ప్రాబ్లం లేదు, మరొక 3 years చదువుతాను, మరి ఎకనామికల్గా పర్వాలేదు, సమయం వేస్ట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఒక 2-3% ఎవ్రీ ఇయర్ ఈ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, బీకాము బీఎస్సీ అయిపోయిన వాళ్ళు మరి వస్తున్నారు, చదువుతున్నారు. అయితే మరొక 3 years నేను చదవగలుగుతాను సార్, ఇబ్బంది లేదంటే మాత్రం 100% ప్లేస్మెంట్, నో డౌట్ ఇన్ దట్. మరి ఆ విధంగా ఇంట్లో అమ్మా నాన్ని అడిగి తెలుసుకొని మరి మన దగ్గర జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మంచి పొజిషన్ తీసుకెళ్దాం. సో నారాయణ గారు ఫస్ట్ టైం వార్డ్లో అంటే ఎంఈసి అంటే జూనియర్ కాలేజ్ పెట్టారు. ఎంఈసి సిఈసి విత్ ఈడిపి క్యాట్ ఎస్ఏపి. ఎంఈసి సిఈసి అనగానే చాలా మంది బీకామ్ చేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ట్రై చేస్తుంటారు. సో ఎంఈసి సిఈసిలో ఈడిపి పెట్టారు అంటే బిజినెస్ మేనేజ్మెంట్, క్యాట్ పెట్టారు అంటే ఎంబీఏకి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎస్ఏపి ఎందుకు పెట్టారు అంటే సాఫ్ట్వేర్ కోర్స్ ఎందుకు దీంట్లో పెట్టారు, దాని వెనకాల ఏంటి అసలు, దీన్ని బట్టి జాబ్స్ ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు, అసలు ఎంత మంచి క్వశ్చన్ అడిగారంటే మీరు ముందు మీకు అభినందనలు ఇస్తాను. థ్యాంక్ యూ. ఎస్ఏపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రాసెసింగ్. దీంట్లో 32 మోడల్స్ ఉన్నాయి. అంటే ఫికో అంటే ఫినాన్స్ కంట్రోలింగ్, హెచ్ఆర్, మా ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి అవసరం ముందు, అంటే తన కంపెనీని ఎలాగ నడిపించాలి. జాబ్ కన్ఫర్మ్ అండి. ఇక 100 మార్కులు తయారైన వ్యక్తి 35 మార్కులు ఎందుకు రావండి? 35 మార్కులకి 50 మార్కులకి సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతే పాస్ అవుతానో లేదని భయం వస్తుంది, కానీ అసలు 100 మార్కులకి ప్రిపేర్ అవుతే పాస్ గ్యారంటీ, 100 మార్కులు సీరియస్గా ప్రిపేర్ అవుతే ర్యాంక్ గ్యారంటీ, డిస్టింక్స్ గ్యారంటీ. అలాగా ఈ ఎస్ఏపి కూడా నేర్చుకుంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని తన ఎస్సీఎం అంటాం. ఎస్సీఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. తన ఇప్పుడు రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ ఆయన ముంబైలో ఉంటే ప్రపంచం మొత్తం ఉన్నాయి కదా. ఒక ఇన్ఫోసిస్ తీసుకుందాం, ప్రపంచం మొత్తం ఉన్నాయి కదా. మరి ఆయన ఎలా చూడగలుగుతున్నాడు? అకౌంట్స్ చాలా మంది భయం, అమ్మో మనం ఒక కంపెనీని ఒక బిజినెస్ నడిపించలేకపోతున్నామే, ఈ అకౌంట్స్ ఎలా చూడగలుగుతాము, ఇంతమంది ఎంప్లాయీస్ ఎలా తెలుసుకోగలుగుతాము, అసలు ఎక్కడ ఎలా ప్రొడక్ట్ అవుతుందో ఎలా తెలుసుకోగలుగుతాం, ఎంత డబ్బు వస్తుందో ఎలా తెలుసుకోగలుగుతామని ఈ భయాలు ఉంటాయి. ఈ భయాలు ఎస్ఏపి చదివితే సిస్టమ్ అప్లికేషన్ ప్రాసెసింగ్, ఫికో అంటే ఫినాన్స్ కంట్రోలింగ్, ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, హెచ్ఆర్ఎం, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇదంతా ఎస్ఏ ప్రోగ్రామ్ వస్తుంది. ఈ బిజినెస్ మెంట్కి రైట్ కోర్సు ఎవరు అందిట్లో కూడా అది. ఇది బయట అందుకుంటున్నారు 35,000 50,000 పెట్టి 3 months 6 months కోర్స్ అందిస్తున్నారు. మనం ఇదే ఫీజులో అందిస్తాను. మన దగ్గర చదివే నాలెడ్జ్ అందుకోవాలంటే మన దేశ నాలెడ్జ్ ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 ఇచ్చినా కూడా అందించలేరు ముందు మన దేశ ప్రపంచంలో. నేను ₹1,00,00,000 ఇస్తానండి, రాష్ట్రం దేశం తిప్పి మాకు ఇన్ని రకాల పరిస్థితులను చూపిస్తారా? ఎవరు? ఎందుకంటే దగ్గర ఈ 3 సంవత్సరాలు 60,000 నుంచి 70,000 కిలోమీటర్ తిరగాల. నేను తిరిగాను ముందు, లాస్ట్ ఇయర్ ముందు బాడీ పెయిన్స్ వచ్చినాయి, స్పాండిలైటిస్ పెరిగిపోయింది, కానీ దానికి ఏం భయపడట్లేదు నేను. ఎందుకంటే స్టూడెంట్స్ బాగు చేయాలా. స్టూడెంట్ బాగు చేస్తే ఇలాంటి నాలెడ్జ్ని అందిస్తే 10 మందికి 100 మందికి తన వయసును బట్టి 1000 మందికి 1,00,000 మంది జాబ్ ఇస్తాడు. ఇవాళ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాగా, రతన్ టాటా లాగా. ఆ విధంగా ఎప్పుడైనా మనం చేయగలిగితే, అలాంటి సాహస కార్యం చేస్తే ఏది ఏమైనా కూడా గొప్పలు తయారు చేసే ఒక ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశం కోసం ముందు మన వాడిని బాధిస్తే భారతదేశాన్ని 2040 నాటికి పారిశ్రామిక దేశంగా తీర్చిదిద్దనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి సార్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. నన్ను అడగండి సార్. నేను ఇది హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఓకే, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. ముందు అసలు ఆలోచన వచ్చినందుకు. కాదు సార్, ఇంట్లో వాళ్ళు అంటున్నారు కానీ నువ్వు బీటెక్ చేయాలి అసలు అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పాపం తెలియదు. ఈ హార్ట్మెంట్ కోసం ఆర్డినరీ కోర్సేమో మనవాడికి కోర్స్ చదివిస్తే మళ్ళీ అమ్మాయిని కూడా పెళ్లి కూడా కాదేమో అనుకుంటా అనేది వద్దంటున్నారు. ఎందుకంటే మన దగ్గర శ్రీహరిని మొన్న 4 రోజులు వరుసగా మన అన్ని టీవీ ఛానల్ కూడా వచ్చాడు. మన ఇప్పుడు ఫైనల్ చదువుతాడు శ్రీహరి. అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, 4 years చదివి వాళ్ళ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇప్పుడైనా మా అమ్మ నాన్న తెలుసుకొని హార్ట్మెంట్ కోర్స్ చదివిస్తున్నాను. ఇవాళ అబ్బాయికి ఆపర్చునిటీస్ ఎన్నో తెలుసు. అందువల్ల మమ్మీ డాడీని తీసుకొని మన దగ్గర రా. ఎందుకంటే నీకు ఇష్టమైన దాంట్లో వెళ్తేనే టాప్లోకి వెళ్తావు. వాళ్ళకి ఇష్టమైన చదివితే 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది, డబ్బు వేస్ట్ అయిపోద్ది, టైం మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ రెండు, టైం వేస్ట్ మనీ వేస్ట్ రెండు పోతాయి. అందువల్ల నీకు ఇష్టమైనదో వాళ్ళు తెలియజేయాలంటే టీవీ కార్యక్రమం మళ్ళీ వచ్చే మంగళవారం ఇదే టైంకి మన V6లో వస్తుంది. అమ్మా నాన్న ఉంటే ఇప్పుడు చదివి చూపించండి నా కార్యక్రమం. ఇంకా 10 minutes టైం కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా మన వాడికి ఏదైతే ఇష్టమో హార్ట్మెంట్ కోర్స్ అంటే ఆర్డినరీ కోర్సు కాదు.
మేనేజ్మెంట్ కోర్సు ఒక 3 సంవత్సరాలు మన వాడికి ఇష్టంగా చదివితే మన రాష్ట్రంగా దేశంలో బ్రహ్మాండ పొజిషన్కి వెళ్తాడు, మంచి మేనేజర్ జాబ్స్ వస్తాయి. అందువల్ల మన వాడికి ఇష్టమైన కోర్సు చదివించని కూడా నీ తరపున నేను చెప్తున్నాను అమ్మా నాన్నకి. ఒకవేళ అమ్మా నాన్న ఇప్పుడు ఈ టైంలో లేరు అంటే ఖచ్చితంగా తీసుకురండి, చెప్తా మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నాగేష్ ఫ్రమ్ సంగారెడ్డి. హలో సార్ నమస్కారం సార్. నమస్కారం, అడగండి. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి, అడగండి. సార్ ఇప్పుడు మా నల్లుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటున్నాం సార్. ఓకే, వెరీ గుడ్ అండి, మంచి నిర్ణయం, మంచి ఆలోచన. ముందు సార్ మంచి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. సార్ అది దాన్ని చేయాలనుకుంటున్నాను సార్. దాని గురించి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయన అవసరం లేదండి, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకు రేపు ఏప్రిల్ 2 నుంచి కూడా మనకు బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. మీరు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. మంచి కోర్సు, మంచి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎవర్ గ్రీన్, జాబ్ గ్యారంటీ, మన ఇండియాలో కాదు ఫారిన్లో కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో జనరల్గా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం జాబ్ చేయడం కాదు 10 మందికి జాబ్స్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి అనేసి. నిజంగా ఆ ఏజ్లో స్టూడెంట్కి రిస్క్ అనిపించదా? అంటే మన బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు కావాలి, పేరెంట్స్ ఏమంటారు, సపోర్ట్ కావాలి అనేసి. సో మీ కాలేజ్ తరఫు నుంచి ఏదైనా గైడెన్స్ ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ తరఫు నుంచి లోన్స్ ఏమైనా అందుబాటులో ఉంటాయా? అదే ఈడీపీ అనేది. ఇప్పుడు ఇలాంటి కోర్స్ చదవకుండా బయట బిజినెస్ పెట్టుకుంటే సపోర్ట్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఐడియా ఉండదు, అవగాహన ఉండదు, మార్కెటింగ్ తెలియదు. ఇందాక ఎవరు అన్నారు మాట నన్ను ఇక్కడ కార్యక్రమం వచ్చే ముందు, సార్ మార్కెటింగ్ తెలియాలి కదా సార్ అన్నారు. పరిశ్రమ పెట్టడం పెద్ద ఈజీ, బిజినెస్ పెట్టడం పెద్ద ఈజీ, మార్కెటింగ్ ఎలా చేసుకోగలుగుతాడు అండి. అదే కదా మరి ఈడీపీ అంటే. మనీ ఎక్కడ తీసుకో, దీన్ని 8M ప్రోగ్రామ్ అంటాం. 8 M's, 8 M'లు. ఫస్ట్ M అని అంటే మెటీరియల్. ఇప్పుడు మనం ఎందుకు అసలు రాష్ట్రం దేశ ప్రపంచం ఎందుకు తిరగాలండి? ఒక జిల్లా రాష్ట్రం, నన్ను చాలామంది అడిగారు, ఎందుకు సార్ ఇన్ని జిల్లాలు ఇన్ని రాష్ట్రాలు చెప్తారు, ఒక జిల్లా ఒక పరిశ్రమ చూపిస్తే చాలదా అని. చాలదు. ఏ పరిశ్రమ సంబంధించిన ఆ పరిశ్రమే, ఏ పరిశ్రమ సంబంధించిన వస్తువు ఆ పరిశ్రమ వస్తువే, ఏ పరిశ్రమ సంబంధించిన మిషనరీ యంత్రం ఆ పరిశ్రమ సంబంధించిందే. అందువలన ఇప్పుడు ఇంత తిరగటం వల్ల ఏమొస్తుంది? ఫస్ట్ మెటీరియల్, ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది, రా మెటీరియల్ తెలుసుకున్నాడా తిరగటం వల్ల. రెండోది మిషనరీ జర్మనీ తెచ్చుకొచ్చుకోవాలా, చైనా మిషనరీ వాడాలా, లేకపోతే అహ్మదాబాద్ గుజరాత్ మిషనరీ వాడాలా, కోయంబత్తూరు మిషనరీ వాడాలన్నా తెలుసుకుంటున్నాడు కదా. రెండేమో మిషనరీ, ఆ వస్తువు ఎలాగ ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి, ఫినిషింగ్ గుడ్. మూడోది మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, బ్యాంక్ నుంచి తీసుకొచ్చుకోవాలా, చుట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోవాలా, తన జాబ్ చేసుకుంటూ మిగిల్చుకోవాలా. మూడేమో మనీ గురించి తెలుస్తుంది. నాలుగో ఏంటి? వస్తువు తయారైన వస్తువు ఏ జిల్లా వాళ్ళు కొంటారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు ఉంది, ఈ గ్లాసు తయారయ్యేది ఇలాంటి ఈ గాజు గ్లాసు ఎక్కడ ఏ జిల్లా వాళ్ళు వాడతారు, ఏ రాష్ట్రంలో వాడతారు, ఏ దేశంలో వాడతారు అని మార్కెటింగ్ తెలుస్తూ ఉంది. లాజిస్టిక్స్ అంటాం దాన్ని అద్భుతంగా. ఐదోది ఏంటి? అసలు ఎలాంటి మ్యాన్ పవర్ వాడాలి, అంటే మనుషుల్ని, మ్యాన్ పవర్ అంటే టెక్నికల్ పీపుల్ వాడాలన్నా నాన్ టెక్నికల్ పీపుల్గా వాడాలన్నా అనేది మ్యాన్ పవర్ తెలుస్తుందా, హైరార్కీ తెలుస్తుందా. 6M ఏంటి? మెథడ్స్ అండి. ఫినిషింగ్ గుడ్, హై క్వాలిటీగా వాడాలన్నా, మీడియం క్వాలిటీ వాడాలన్నా, లో క్వాలిటీ వాడాలన్నా, ఈ వస్తువుని ఆర్డినరీ పీపుల్ తయారు చేయాలన్నా, మీడియం పీపుల్ తయారు చేయాలని తెలుస్తుంది కదా. ఇక 7M మరి మేనేజ్మెంట్ ఇదంతా అన్నిటి తీసుకొచ్చామని మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఇక 8M ఏంటి? మోటివేషన్. తనకున్న ఎంప్లాయీస్ని ఎంకరేజ్ ఎలా చేసుకుంటూ, పని చేయలేని వ్యక్తులు కూడా ఎలా పనిచేయించుకుంటూ, ఎలాగా ప్రోత్సాహాలు చేసుకుంటూ, ఎలాగా దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని మోటివేషన్ అంటాం. ఈ 8M ప్రోగ్రామే ఈడీపీ. అంటే డబ్బు గురించి వచ్చింది, మరి మ్యాన్ పవర్ నుంచి వచ్చింది, ఆ మిషనరీ వచ్చి అన్నీ వచ్చినాయి. ఇక బ్యాంకింగ్ మేనేజర్స్ కూడా పరిచయం అవుతున్నారు కదా, మరి దాంట్లో కన్సల్టెన్సీ పరిచయం అవుతున్నారు కదా, ప్రొఫెసర్స్ తయారు అవుతున్నారు కదా, వ్యాపారులు పరిచయం అవుతున్నారు కదా, అందరూ పరిచయం అవుతుంది. నెట్వర్క్ పెరుగుతూ ఉంది ఈ 5 ఏళ్లలో. అందుకని మనకు నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళాం మన స్టూడెంట్స్ తీసుకొని. అక్కడ ప్రొఫెసర్ రవి గారు అన్నారు, జాలాది రవి గారు, ఒకసారి కావాలంటే మీరు అడగండి అవునో కాదని. ఆయన ఒకటే అన్నారు మన స్టూడెంట్స్ వెళ్తారు, నారాయణ గారు మీకు తెలియకుని మీ స్టూడెంట్స్కి కొన్ని కోట్ల వాల్యూ ఇస్తున్నారండి అన్నాడు. ఏంటి సార్ నాకు తెలియకుండా నేనేమి ఇప్పిస్తున్నానంటే నెట్వర్కింగ్ అన్నాడు. నెట్వర్కింగ్ ఇస్ నెట్వర్క్ అన్నారు ఆయన. అంటే ఇంతమంది పరిచయాలు 1000 మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రొఫెసర్సు, సీనియర్ సూపర్ సీనియర్ స్టూడెంట్స్, ఊర్లు, గవర్నమెంట్ అథారిటీస్, బ్యాంకులు, ఎంప్లాయ్, ఇంతమంది పరిచయం అంటే ఎవరు అందిస్తారండి. నాకు 55 సంవత్సరాలు దేశం మొత్తం మీద ఇంత పరిచయాలు లేవు, మనవాడికి 20 సంవత్సరాల్లోనే ఇంతమంది వాళ్ళతో పరిచయాలు పెరుగుతా ఉన్నాయి, కొన్ని కోట్ల విలువ అందిస్తున్నారండి. మీరు మీకు ఇచ్చేది 2.5 లక్షలు ఇస్తారేమో 3 సంవత్సరాలకి, కానీ కొన్ని కోట్ల వాల్యూ ఇస్తా ఉన్నారని ఆయన ఒక్కరే కాదు, బోల్డ్ అంతమంది అన్ని రకాల దేశం మొత్తం మీద యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ అథారిటీ కానీ మనల్ని చాలా మంది ప్రశంసించారు. ఆ ప్రశంసలు కూడా మన వెబ్సైట్లో పెట్టాం, మీరు చూడొచ్చు కూడా. ఓకే.
ఓకే. సో జనరల్గా చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ మేనేజ్మెంట్ కోర్సెస్ అందించే కాలేజెస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ డిఫరెంట్గా నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అన్ని డిఫరెంట్. ఇప్పుడు నేను చెప్పిన డిఫరెంట్. మన ప్రపంచంలో ఎవరైనా తీసుకెళ్తారండి? ఈడీపీ ఇంత రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా స్పెషలే కదండి. నేను తక్కువ ఫీజు క్యాట్ కోచింగ్ ఎవరు ఇస్తారండి? నేను తక్కువ ఫీజుకి ఎస్ఏపీ ఎవరైనా ఇస్తారండి? రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా మాటలా తిప్పడం అనేది. మరి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇక్కడ జరుగుతా ఉంది. నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాల క్రితం మన ప్రైమ్ మినిస్టర్ గారిని అందరూ తెలిసారు. ఒక గుజరాత్ ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రిగా 2 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. ఇవాళ మన నారాయణ కాలేజీలో 11 సంవత్సరాల పరిశోధన చేస్తా ఉన్నాం. భారతదేశాన్ని పారిశ్రామికతకి ఎదిగించాలంటే ఎలాంటి కోర్సు అందిస్తే, ఎలాంటి నాలెడ్జ్ అందిస్తే మనం అందిస్తా ఉన్నాం. అన్ని స్పెషాలిటీసే, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. స్కిల్డ్ ఇండియా అన్నారు నరేంద్ర మోడీ గారు. స్కిల్డ్ ఇండియా ప్రోగ్రామ్, స్కిల్డ్ నారాయణ అనేది మనం అందిస్తానే ఉన్నాం. మరి తర్వాత ఈడీపీ అని ఆంధ్రప్రదేశ్ స్టార్ట్అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటానన్నారు నరేంద్ర మోడీ గారు. అంటే మనం మేక్ ఇన్ ఇండియా అనలేదు కానీ మేము స్టాండప్ ఇండియాలో కానీ స్టాండప్ నారాయణ, స్టాండప్ మన డాక్టర్ నారాయణ అంటానే ఉన్నాం. అంటే మిషనరీని ఒక ఎలాగ ఎంప్లాయీగా ఎదిగించాలి, ఎంప్లాయర్గా ఎదిగించాలి అందుకు తయారు చేస్తాను. అంటే ఇవాళ ఒక టెక్నాలజీ వర్డ్స్ వాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇవాళ డాక్టర్ నారాయణ కాలేజీలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో అన్ని స్పెషాలిటీస్, ఏ మాత్రం డౌట్ లేదు. మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఒక్క క్షణం ఆలోచించండి. డాక్టర్ నారాయణ గారు పదే చెప్తున్నారు, ముందు కాన్ఫిడెన్స్ పెరుగుతానని అంటున్నారు. అవునా కాదా అనేది ఒక్క క్షణము ఈ అన్ని కోర్సులు ట్రెడిషనల్గా అందరూ చేరుతా ఉన్నారు. ఎందుకు మనం డిఫరెంట్గా వెళ్ళకూడదు? ఎందుకు మన 10 మందికి దారి చూపించే విధంగా మనం చేయించకూడదు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి తంత్ర శాపంలో ఫైర్స్ కోర్సు ఎంఎస్సీస్ డాక్టర్ నారాయణ గారికి అప్పచెప్దాం. ఒక 5 ఏళ్ళు 3 years బీబీ ఈడీపీ అప్పచెప్దాము. హోటల్ మీద కోర్సు అప్పచెప్దాము. ఆయన పదే చెప్తా ఉన్నారు కదా, ఒక ఆవేశంతో ఒక ఆవేదన చెప్తా ఉన్నారు కదా అనేసి ఇవ్వండి, ఖచ్చితంగా తయారు చేసి చూపిద్దాం. సో ఎన్ని కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదని చూస్తూ ఉంటారు. సో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదివితే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? కేవలం ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా ప్లేస్మెంట్స్ అందుబాటులో ఉంటాయా? ఈరోజు నాకు ఆనందకరమైన విశేషం ఏంటంటే ప్లేస్మెంట్స్ 15 దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. నేను ఒక కంట్రీలో ఒక 10 or 20 ఉంటాను అనుకున్నాను. ఎందుకంటే ఒక 11 years అయింది కదా పంపించేసి, కూడా గుర్తులేదు. మన ఈ January 23rd దుబాయ్ వాళ్ళు గ్లోబల్ అచీవర్ అవార్డు ఇచ్చారు. ఇస్తే వాట్సాప్లో అందరికి పంపించే మెసేజ్ పంపిస్తే దుబాయ్ బిందు గారు బీలివార్ నాటు అందరూ 50 మంది వచ్చారండి. మన డాక్టర్ నారాయణ కాలేజ్ దుబాయ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు 50 మంది వచ్చారు. 3 రోజులు నాతో ఉన్నారు దుబాయ్లో గ్లోబల్ అచీవర్ అవార్డు. దుబాయ్ మొత్తం దగ్గర నుంచి చూపించారు, మొత్తం సిటీ మొత్తం చూపించారు. వాళ్ళందరూ సార్ మన కాలేజ్ వాళ్ళందరూ ఒక అసోసియేషన్ ఏర్పడి ఎవరికి ఏమేమి సహకారాలు కూడా అందుకుంటా ఉన్నాం అని చెప్పడం జరిగింది. మలేషియాలో తిరిగి వచ్చారు. అలాగే మొత్తం దగ్గర ఒక్కొక్క కంట్రీలో 40 to 50 స్టూడెంట్స్ ఉన్నారు. నేను మొత్తం అన్ని దేశాల్లో వెళ్ళొచ్చాను, అందరినీ పలకరించి వచ్చాను. నాకు ఒక ఆనందం అంటే మా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడ చదువుతున్నారో నాకు వెళ్ళటం ఇష్టం, పలకరించడం ఇష్టం. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలాగ చదువుతున్నారు, ఎలాగ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇంకా టెక్నికల్ ఏమైనా అందించగలుగుతాం అనేది కూడా నాకు 25 సంవత్సరాల నుంచి నాకు ఇష్టం. ఇది నాకు బాగా ఇష్టం ఏంటంటే స్టూడెంట్ ఏ పొజిషన్లో ఎలాగున్నాడు. నేను ఇంకా అప్పుడు 25 స్టార్టింగ్ నా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇళ్ళకి వెళ్ళేవాడిని. స్టూడెంట్స్ వీళ్ళకి అసలు ఎలా చదువుతున్నారు, నేను వాళ్ళని ఒక బోర్డు పెట్టుకున్నామని, విజయం పెట్టుకున్నామని, నువ్వు నా 20 సంవత్సరాల తర్వాత నేనేం అనుకుంటున్నావు అలాంటి విషయం. మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ మధ్య వచ్చి, సార్ మేము ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ మీరు లెక్చరర్గా ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మీరు ఇళ్ళకి వచ్చేవాళ్ళు, మేము ఒక బోర్డు పెట్టుకోమని చెప్పేవాళ్ళు. ఇవాళ మేము ఆనందపడుతున్నాం, గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఆ బోర్డు ఎందుకు పెట్టుకోమన్నారనేది ఇవాళ మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పడం జరిగింది. అలాగా 15 దేశాలు మన స్టూడెంట్స్ ఉన్నారు. ఆ విధంగా ఒక తపన, ఒక ఆవేదనతో ఏ విధంగా తీసుకెళ్ళాలని కూడా మనం కృషి చేస్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అశోక్ ఫ్రమ్ వరంగల్. హలో హలో అశోక్ గారు, మేనేజ్మెంట్ గురు నారాయణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. అడగండి. అలాగే సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, నేను మామూలు ఎస్ఐ మాట్లాడుతున్నాను వరంగల్ నుంచి. అడగండి సార్. మా బ్రదర్ ఇంటర్ కంప్లీట్ చేశారు సార్ రీసెంట్ గా. వెరీ నైస్. ఓకే. అయితే ఒక 1 year గ్యాప్ వచ్చింది. 1 year ఖాళీగా ఉన్నారు. అంటే లాంగ్ టర్మ్ వెళ్ళారు ఎంసెట్, తర్వాత నేను వెళ్ళను ఇక ఇంటర్ అటు బీటెక్ సైడ్ ఉంటున్నారు. ఓకే. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించి నేను విన్నాను, మన క్యాంపస్ గురించి. వెరీ నైస్. దీంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? అంటే అబ్రాడ్ లో అంటే ఏ కంట్రీస్ లో ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి డౌట్ ఉన్నది. నైస్ అండి. అబ్రాడ్లో దుబాయ్ ఉంది, కువైట్ ఉంది, సింగపూర్, స్విట్జర్లాండ్, మలేషియా, థాయిలాండ్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, ఇలాగ దగ్గర 15 to 20 కంట్రీస్లో, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలాంటి 20-25 కంట్రీస్లో బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయండి. టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది కదా ఈ మధ్య. అందువలన ఈ హోటల్ మేనేజ్మెంట్ వస్తే మొత్తం 6 రంగాలలో 62 రకాల జాబ్స్ దొరుకుతాయి. ఈ 6 రంగాలు అంటే మొదటి హోటల్ రంగము, 2ది ఎయిర్లైన్స్, 3ది క్రూజ్ లైన్స్, టూరిజం సెక్టర్, 4ది, 5ది రిటైల్ సెక్టర్, 6వది ఇండస్ట్రియల్ సెక్టర్, 7వది మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్స్ ఉన్నాయండి.
చాలా మంచి జాబ్స్ ఉన్నాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మనవాడు జర ఇష్టపడి చాలు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సో ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా ఎంతో పేరు పొందారు, ఎన్నో అవార్డ్స్ సాధించారు, అలాగే గిన్నిస్ రికార్డ్స్లో కూడా ప్లేస్ సాధించారు. మీరు అలాగే యూత్కి అలానే మీరు చాలా హెల్ప్ చేస్తుండాలి, మీ కాలేజ్ స్టూడెంట్స్కి ఇంకా మంచి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నామండి. బిందు గారు ఇవాళ చాలా అద్భుతంగా వచ్చింది నేను అనుకుంటా ఉన్నాను. కాక అది బికాస్ ఆఫ్ యువర్ అడిగే విధానం అడిగితే మాత్రం చక్కగా వ్యూవర్స్ మనం అందించవచ్చని కూడా మీరు నిరూపించారు. మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ మై 6 న్యూస్.